మీ డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టి గనక మీరు ఒక్కసారి మీకున్న సమస్యలను ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మీరు తెలుసుకోవాలనుకుంటే, ఈ 9 గదుల బాక్స్‌లో గనక మీ డేట్ ఆఫ్ బర్త్‌ని ఫిల్ చేసినట్లయితే, మీకు ఈ కింద ఉన్న సమస్యల్లో ఏవి మీకు అనుకూలంగా ఉన్నాయి, ఏవి అనుకూలంగా లేవనేది ఒక్కసారి మీరు తెలుసుకోవచ్చు. ఇంట్లో కూర్చొనే మీరు ఈ చార్ట్ వేసుకొని మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ గనక మనం ఉదాహరణకు గనక చూసుకున్నట్లయితే 8/4/1994 ఈ డేట్ ఆఫ్ బర్త్‌ని మనం గనక దీంట్లో ఫిల్ చేసినట్లయితే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. ఇక్కడ చూసుకుంటే 8వ తేదీ 8, 8 అంటే చదువు. వీరు ఉన్నత చదువులు చదివే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చదివిన వారికి గూడా ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా 4 ఆరోగ్యం. ఆరోగ్యం విషయంలో వీరికి సమస్యలు తక్కువగా ఉంటాయి. అదేవిధంగా 1 అంటే సంతానం. వీరికి సంతానం కలుగుతుంది. 9 అంటే వివాహం. వివాహం జరుగుతుంది. అదేవిధంగా 4 ఆల్రెడీ వచ్చేసి. ఇక్కడ గనుక మనం చూసుకున్నట్లయితే 1, 4, 8, 9 ఇవి ఫిల్ అయినాయి. ఫిల్ గానివి గనుక మనం చూసుకున్నట్లయితే 2 అంటే రుణ బాధలు. వీరికి రుణ బాధలు ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. అప్పులు. ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్‌లో ఉండే అప్పులు అలాగే ఉండిపోతాయి. అవి తీరవు. అదేవిధంగా 3 రిలేషన్‌షిప్‌లో వీరికి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అందరితో గొడవలు, సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. 5 అంటే వ్యాపారం. వీరు ఏ వ్యాపారం అయినా చేయనియండి. రియల్ ఎస్టేట్, కన్‌స్ట్రక్షన్, ఫుడ్‌కు ఏ వ్యాపారం అయినా చేయనియండి. అన్నిట్లో నష్టాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. 6 డబ్బు సంపాదన. వీరు ఎంత కష్టపడి సంపాదించినా గూడా నీళ్ళలా ఖర్చయిపోతూ ఉంటుంది. అదేవిధంగా 7 శత్రువులు, నరదృష్టి గూడా వీరిపై ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టి చూస్తేనే మీకు ఇలాంటి సమస్యలున్నాయి. కాబట్టి అదే విధంగా మీ పేరుని బట్టి గనుక చూసుకున్నట్లయితే, మీ పేరు ఈ డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టి గనుక మీరు చూసుకున్నట్లయితే, మీ జన్మ కుండలి ఏ విధంగా ఉంటుంది? మీ పేరు ఎన్ని డిగ్రీస్‌లో ఉంటుంది? ఎలా ఉంటుందనేది ఒక్కసారి మీరు తెలుసుకున్నట్లయితే, మీకున్న సమస్యలు మొత్తం తీరిపోతాయి. కాబట్టి ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి.